మొన్న మా సత్తిగాడు లీడర్లందరూ క్యాంపు కేరళ పోతుండ్రని అక్క నేను కూడా పోతా అన్నాడు కదా. అప్పుడు నేనేమన్నా, నువ్వు ఎంపీటీసీవో జడ్పీటీసీవో అయితేనే పోవాలన్నా కదా. కానీ ఇప్పుడు ఎవ్వరు కూడా క్యాంపుకు అయ్యే పరిస్థితే లేదు. కరెక్టే, క్యాంపుల కాలం ఒడిచినట్టే. పోటీ ఉంటే క్యాంపులు పెడతారు పక్కోళ్ళు గాలమేయకుంటా. కానీ పోటీలే లేనప్పుడు క్యాంపులు ఎక్కడివి, ఎంపీటీసీలు జెడ్పీటీసీల జల్సాలు ఎక్కడివి? అంత సప్పడెలచ్చన్లు నడుస్తున్నాయి. వరంగల్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఓటర్ల ఆశల మీద నీళ్లు గుమరిచ్చింది గులాబీ పార్టీ. 3 జిల్లాలల్లా పోటీ లేకుండానే గెలిచింది. నిలబడతామని నామినేషన్ వేసినోళ్ళు కూడా తెల్లారటకల్లా సర్కార్ పథకాలు నచ్చి బంగారు తెలంగాణల భాగమైతామని అంబాసిడర్ కారెక్కిండ్రు. పేరు శివరాజ్ పాటిల్. షై గుర్తు తరపున మెదక్ల నామినేషన్ వేసిండు. ఇంటికి పోయినాక నిద్రే పట్టలేదట. సీఎం సార్ చేస్తున్న అభివృద్ధి యాదికచ్చి జ్ఞానోదయం అయిందట. రాత్రికి రాత్రే తెల్లారంగచ్చి నామినేషన్ పేపర్లు జింపేసి గులాబీ కండువా కప్పుకున్నాడు. ఇక చంద్రాల్ సార్ తన టికెట్ తెచ్చుకున్న బాలరెడ్డి బంగారు తెలంగాణ కోసం పోటీలకెళ్లే తప్పుకున్నాడు. ఆదిలాబాద్ లా పచ్చపాటి నారాయణ రెడ్డి నామినేషన్ వేసినాక గులాబీ పువ్వులు గుర్తుకొచ్చి పోటీలకెళ్లి బయటకొచ్చిండు. ఇక చూస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, రమణ సారు, కిషన్ రెడ్డి సారు కూడా వాళ్ళ పార్టీలే ఉంటారో లేరో అనే డౌట్లు వస్తున్నాయట పబ్లిక్ కు.